రాజాచారి గారు రాజభవన్ తీసుకొచ్చాడు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చాడు. ఆయన పద్మశ్రీ వచ్చింది. రకరకాలుగా నాకు చాలా గొప్ప మాటలు మాట్లాడు. ఇప్పటికీ ఆయన గవర్నర్ గారు చాలా సంతోషపడి మన ఊరికి మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోండి అని 10 లక్షలు ఇచ్చింది. ఇప్పుడే ఆ ఫర్నిచర్ అంతా చేస్తుంది. అదే కాకుండా ఈ పాఠశాలను అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు వాళ్ళ సహాయాన్ని వాళ్ళని ఉపయోగించుకుంటే గొప్పగా అయిపోతుంది. కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇక తర్వాత రవి గారి గురించి రఘుపతి గారు చెప్పారు. రవి గారు, సచ్చిదానంద గారు వీళ్ళంతా రిలయబుల్ టెస్ట్ నుంచి ఎన్ని ధర్మకార్యాలు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ వింటుంటే నాకు చాలా సంతోషమైంది. ఈ ధర్మము అంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదు, సహాయం చేయడం. దాని గుణం అందరికీ రాదు. కోట్లాది రూపాయలు ఉన్న 1 రూపాయి దానం చేయని వాళ్ళు ఉంటారు. అది కాకుండా దాతృత్వం వేరు, ధనవంతులు వేరు. ధనవంతులైన మాత్రం ధర్మదాత అనడానికి వీల్లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. సెంట్రల్ యూనివర్సిటీకి మదర్ తెరీసా వచ్చింది ఉపాధ్యాయులు. మదర్ తెరీసా వస్తే ఆమెకు మీటింగ్ ఆలస్యంగా ఉందని స్టాఫ్ రూమ్లో కూర్చొని